హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయవాడలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ కానీ ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి, అక్కడ ఒక స్పెషల్ అయితే ఉందన్నమాట. కొత్తగా బ్రిడ్జి ఒకటి నిర్మించారంట, అదేంటో కూడా తెలుసుకుందాం మనం వెళ్ళి. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ గురించి విజయవాడలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది విజయవాడలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం మాత్రం నేను అడ్రస్ చెప్తాను, ఎక్కడుంది ఎలా వెళ్ళాలనేది. ప్రజెంట్ అయితే నేను తాడేపల్లి సైడ్ నుండి వస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం కృష్ణా బ్యారేజ్ మీద ఉన్నాము. ఇంకా టైం కాలేదు, ఈవినింగ్ 6-7 తర్వాత అయితే మాత్రం ఇక్కడంతా క్రౌడ్ బాగా ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి. అలా కృష్ణా బ్యారేజ్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఫ్లైఓవర్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ కాడ నుండి మనకి రైట్ తిరగాలన్నమాట. మనం లెఫ్ట్కి వెళ్తే మాత్రం మళ్ళీ మనం భవానీపురం, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ రూట్ అనమాట. లెఫ్ట్కి వెళ్ళకూడదు, రైట్కి తిరగాలి. అలా రైట్కి తిరిగి స్ట్రైట్కి వస్తే మనకి ఈ గుడి వస్తుంది అనమాట. ఈ గుడి నుండి మనం స్ట్రైట్ వెళ్ళాలి. రైట్ వెళ్తే మాత్రం మళ్ళీ కృష్ణా బ్యారేజ్ వైపు వెళ్తాము, లేదంటే బస్ స్టాండ్కి కూడా వెళ్ళొచ్చు. అలా స్ట్రైట్గా వచ్చేసి అనమాట. ఫ్లైఓవర్ పక్కన నుండి స్ట్రైట్కి వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్గా ఫ్లైఓవర్కి వెళ్తే బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు, బీచ్ రోడ్ అవన్నీ ఉన్నాయి. మన ఛానల్ 2000 ఫాలోవర్కి దగ్గరలో ఉంది. కొద్దిగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, నన్ను సపోర్ట్ చేయండి. ఆ ఎదురుగా లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది కదా, అదే మన కాళేశ్వరం మార్కెట్, కేఆర్ మార్కెట్ అంటారు. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకొని పంజా సెంటర్ రోడ్ వెళ్ళాలన్నమాట. అలా కొద్దిగా ముందుకు రాగానే మనకి పోస్ట్ ఆఫీస్ అను ఎస్బీఐ బ్యాంక్ కనపడింది. ఆ రోడ్డు స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. ఇదే పంజా సెంటర్ రోడ్ అనమాట. ఇలా స్ట్రైట్గానే ఒక 1/2 కిలోమీటర్ వరకు ముందుకెళ్ళాలి. సండే కానీ లేదంటే ఏదైనా పబ్లిక్ హాలిడేస్ అప్పుడు మీరు ఫ్యామిలీతో సరదాగా గడపాలంటే ఇక్కడికి వచ్చేయండి. చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం. మన ఛానల్లో వీడియోస్ చూసి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇంకా నేను ఎక్కువ ప్లేస్ని చూపించడానికి కూడా నాకు కొద్దిగా బూస్టప్గా ఉంటుంది అనమాట. అలా స్ట్రైట్గా ఒక 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్లో అమ్మ హోటల్ ఉంటుంది కదా, ఆ హోటల్ ఉంటుంది. ఆ హోటల్ ఎదురు సందు ఉంటుంది, ఆ సందులోకి వెళ్ళాలన్నమాట. ఈ స్ట్రైట్కి కూడా వెళ్ళొచ్చు. స్ట్రైట్కి వెళ్తే మనకి ఈ కార్లు ఇవైతే స్ట్రైట్కి వెళ్ళాలి. మనకి బైకే కాబట్టి కొద్దిగా ఇటు ముందుకెళ్ళి 1 వేలో వెళ్ళిపోవచ్చు. అలా ఆ రోడ్లో కొంచెం ముందు రంగాల్లో ఇది రైల్వే స్టేషన్ అనమాట. మన విజయవాడ రైల్వే స్టేషన్ 10వ ప్లాట్ఫామ్ ఇటు వస్తుంది. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. రైట్కి వెళ్తే మళ్ళీ కేఆర్ మార్కెట్కి వెళ్తాము. అలా కొద్దిగా ముందుకు రాగానే మనకి లెఫ్ట్లో ఉంటుంది అనమాట. మనం ఇందాక స్ట్రైట్ వెళ్ళాము కదా, రోడ్డు స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు అన్నాం కదా, ఆ రోడ్డు వెళ్తే ఇది మనకి ఆపోజిట్లో వస్తున్నాయి కదా, అట్లే వస్తాము. కాకపోతే అదంతా కొండ చుట్టూరు తిరిగి రావటం అయింది. కార్లు ఇవైతే మాత్రం అటే రావాలి కంపల్సరీ. బైకులు కాబట్టి కొద్దిగా దూరంగానే ఇటు వచ్చేసాం మేము. ఇదే అనమాట విజయవాడ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్లో ఒకటి, గాంధీ హిల్ అంటారు దీన్ని. క్రౌడ్ అయితే చాలా ఉంది. ఈరోజు సండే కాబట్టి చాలామంది వచ్చారు క్రౌడ్. మన వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఛానల్లో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు క్రౌడ్ అయితే చాలామంది వచ్చారు అసలు సండే అవటం వల్ల. మనకు అక్కడ ఇండియన్ రంగులో ఉంది కదా, అది వచ్చేసి నక్షత్రశాల అంటారు. ప్రస్తుతానికైతే అది మనం చూడట్లేదు. ఈ టికెట్ తీసుకోవాలని సరే చాలా టైం పడుతుంది అసలు. బయటకు అయితే క్యూ చూసారు, క్యూ చాలా ఉంది బయటికి, బాయ్స్ క్యూ అయితే. ఈ గాంధీ హిల్కి నేను ఎప్పుడో చాలా రోజులు వచ్చి, కాకపోతే నేను ఎప్పుడు ఇంత క్రౌడ్ అయితే చూడలేదు అసలు. చాలా క్రౌడ్ వచ్చారు. ఎందుకంటే అది కొత్త బ్రిడ్జి వల్ల, కొత్తగా ఒక పైన బ్రిడ్జి కట్టారు. ఆ బ్రిడ్జి కోసం చూడటానికి చాలామంది వచ్చారు. ఎట్టగొట్ట తిప్పలబడి మా ఫ్రెండ్ని పంపించి టికెట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాము. ఈ పై వరకు మనం బైకుల మీద, కార్ల మీద వెళ్ళిపోవచ్చు అనమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి ఒకప్పుడు 5 రూపీస్ ఉండేది అనమాట. ఇప్పుడు దాన్ని 20 రూపీస్ చేశారు. మళ్ళీ బైక్ పార్కింగ్ సపరేట్ టికెట్ అనమాట, దానికి 20 రూపీస్. మనం పైకి అయితే వచ్చేసాము. పార్కింగ్ చూసారా, ఫుల్ అయిపోయింది. బైక్ పార్కింగ్ ఇది, బైక్ పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. కార్ల పార్కింగ్ కొంచెం పైన ఉంటుంది అనమాట. మీరు నైట్ టైం విజయవాడ సిటీని చూడాల్సిందే అనుకుంటే ఇక్కడికి రండి, ఈ ప్లేస్కి వచ్చి చూడండి. నైట్ టైం ఎంత బాగుంటుందో మీరే చూడండి.
అదే మన రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్ అది. విజయవాడ సిటీని చూసుకున్న తర్వాత పక్కనే మన చిన్నపిల్లల ప్లే గ్రౌండ్ ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చిన్నపిల్లలు కాదు, పెద్దోళ్ళే చిన్నపిల్లలు అయిపోతారు అనమాట. చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చి ఎంజాయ్ చేస్తారు అనమాట. అందరూ పిల్లలు, ఫ్యామిలీస్ మొత్తం వస్తున్నారు. పదండి మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళాలంటే అటు లెఫ్ట్ సైడ్లో ఉండి కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఇప్పుడు ఎదురుండే కదా ఈ స్టెప్స్లో ఉండేనే వెళ్ళొచ్చు. స్టెప్స్ పైకి వెళ్దాము. చూసారా ఎంతమంది వచ్చారో, తిరణాలకు వచ్చినట్టు వచ్చారు చాలామంది. అసలు మెట్లు ఎక్కడానికి కూడా ఖాళీ లేదు. మనం పైకి అయితే వచ్చేసాము ఫుల్ టాప్కి. ఈ స్తూపంకి ఒక సైడ్ గాంధీ తాత బొమ్మ ఉంటుంది. జనాలు అయితే మాత్రం చాలా మంది వచ్చారు. అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇంతమందిని ఇక్కడ. నేను ఒక 4-5 సార్లు వచ్చాను కానీ ఇంతవరకు ఇంతమందిని అసలు ఇప్పుడు చూడలేదు. మేబీ కొత్త బ్రిడ్జి వల్లే చాలామంది జనం వచ్చినట్టున్నారు. మీకు సాయంత్రం పూట ఏం చేయాలో అర్థం కాకపోతే మీరు సరదాగా ఇక్కడికి వచ్చేసేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి సోమవారం సెలవు అనుకుంటా, మిగతా అన్ని రోజులు ఉంటుంది అనమాట. సరదాగా ఉంటుంది, వచ్చేసేయండి. ఇదే అనమాట గాంధీ హిల్స్లో కొత్తగా కట్టిన బ్రిడ్జ్ అనమాట. ఇదే ఎదురు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట కొత్తగా కట్టింది. ఇంకా పూర్తిగా అవ్వలేదు, కొంత వర్క్ పెండింగ్ ఉంది. చూసారా విజయవాడ సిటీ నైట్ పూట ఎంత బాగుంది అసలు. ఇది కొత్తగా వేశారనమాట ఆ దారి, అది ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఈ బ్రిడ్జి కింద కొన్ని ప్లేసెస్ కూడా కట్టారు, వాటికి వేశారనమాట. అటు నుండి కూడా రావచ్చు ఎంట్రీ పైకి. అబ్బా చూసారు అసలు, ఇదంతా చిట్నగర్ ఏరియా అనమాట. కేవీఎన్ కాలేజీ ఆ రోడ్డు. అసలు ఎంత బాగుందంటే చూడండి. ఇందాక బ్రిడ్జి మీద ఎక్కుదామంటే జనాలు ఎక్కువ ఉన్నారని కొద్దిగా తగ్గిన తర్వాత వెళ్దామని చెప్పి అనుకున్నాము. సర్లే అని చెప్పి తర్వాత వెళ్దామని చూస్తే ఇది పరిస్థితి అనమాట. ఉంచడానికి ప్లేస్ లేదు, కనీసం ఫోటో దిగుదామన్నా లేదు. అట్లాగే ఏముంది చూసారా విజయవాడ సిటీ మామూలుగా ఉండదు. విజయవాడని నైట్ టైంలో చూడటాకైనా 20 రూపాయలు ఇచ్చి రావచ్చు. ఇక్కడ బైక్ ఒక 20, పర్సన్కి ఒక 20 చాలు. మన ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. విజయవాడలో ఉన్న మరొక బ్యూటిఫుల్ ప్లేస్తో మళ్ళీ కలుద్దాం.